ఇలా ఉండేవాడిని. నేను మీకు చాలా స్లో చెప్తున్నాను. అసలు ఆ స్టేజ్ అంతా వాడుకుంటాను, చాలా స్పీడ్గా చెప్పి వెళ్ళిపోతాను. హల్లెలూయా. మరి సేవకులు కొన్ని మాటలు చెప్పారు, దాన్ని బట్టి నేను ఎంత దేవుని కృపలో దేవుడు మాటలు, పవిత్రమైన మాటలు మీకు చెప్పాలి, దేవుని ప్రేమను మాత్రమే మీకు చెప్పేసి వెళ్తున్నాను. దేవుడు స్తోత్రం చెప్పండి. గర్దింపులు కానీ నేను చెప్పాను అనుకోండి, భయపడతారు. ఆ గర్దింపులు సేవకులు నాకు చెప్పినప్పుడు వణుకుపోయాను. ఇలా ఉండేవాడిని. తర్వాత దేవుణ్ణి ఇలా తెలుసుకున్నాను. జైలు ఆఫీసరు సైమాన్ రాజు గారిని జైల్లో నాకు సువార్త ఇచ్చారు. ఆయన కన్నా ముందు ఇద్దరు యవనస్తులు సువార్త ఇచ్చారు. దేవుణ్ణి నమ్ముకున్నాక హల్లెలూయా చెప్పండి. చీకటి నుంచి వెలుగులోకి, ఇది చీకటి, ఇది ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవము, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఈయన రవికుమార్ గారిని నన్ను అభిషేకించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.